నమస్తే. ఏప్రిల్ నెల ధనురాశి వారికి ఎటువంటి ప్రామిసింగ్ ఎఫెక్ట్స్తో ఏప్రిల్ నెల దూసుకొచ్చేస్తోందో తెలుసుకుందామా మరి? ధనురాశి వారికి నేనిచ్చే మోటివేషన్ టిప్ ఏంటంటే, మనుషుల చేత ఎప్పుడూ కూడా మీ యొక్క షార్ట్ కమింగ్స్ చెప్పుకోకండి. ఏప్రిల్ నెలంతా వాళ్ళకి టైం చాలదు మిమ్మల్ని పొగడానికి, లేదా మీ యొక్క అచీవ్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి. బాగుంది కదా? ఎక్సైటెడ్ ఆల్రెడీ? వెరీ గుడ్. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ రాశి లార్డ్ గురు భగవానుడు షష్టమ స్థానంలో ఉన్నారు. కొద్ది నెలలుగా ఉన్నారు, ఇంకా ఉంటారు. మే 15 దాకా కూడా ఆయన అక్కడే ఉంటారు. అయితే ఇక్కడ రవి, బుధ, శని భగవానుడు, శుక్ర భగవానుడు, రాహు భగవానుడు కూడా చతుర్థంలో ఉండడము, కేతు భగవానుడు మీకు దశమ స్థానంలో ఉండడము, కుజ భగవానుడు సప్తమ స్థానంలో ఉండడం. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ మీకు గురు భగవానుడు మీకు షష్టమంలో ఉన్నారు కాబట్టి మీ రాశి యొక్క లార్డ్ డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి, కాస్త తేపులు రావడం కానివ్వండి, గుండెల్లో నొప్పి కానివ్వండి, అంటే డైజెషన్ పరంగా వెన్నుపూసలో సెంటర్లో నొప్పి కానివ్వండి, అరక్క లేకపోతే ఆకలి వేయకపోవడం కానివ్వండి, నాజియేటెడ్ ఫీలింగ్ కానివ్వండి, అంటే వామిటింగ్ సెన్సేషన్, ఇటువంటివి జరుగుతాయి కూడా కొన్నాళ్ళు. ఇంకా కొంతమందికి దశల్లో కూడా గురు భగవానుడి యొక్క దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్ దశలు కానీ జరుగుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. శని భగవానుడి యొక్క అర్ధాష్టమ శని కూడా మీకు మొదలైంది మార్చి 29న. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాతే మొదలవుతుంది కాబట్టి అర్ధాష్టమ శని కూడా మొదలవుతుంది. కాస్త కాళ్ళ నొప్పులు, లోవర్ బ్యాక్ పెయిన్, హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్లో పెయిన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫిజికల్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంచుకోండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా చేసుకోండి, చాలా చక్కగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి, శుభంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 5th లార్డ్ వచ్చేసేసి కుజ భగవానుడు మీకు సప్తమంలో ఉండడం చేత ఇక్కడ ఏమవుతుందంటే ఒక రకంగా మిథునంలో ఉండి మళ్ళీ బుధ భగవానుడు వచ్చి మీకు రావుతో కలిసి ఉండడం, రవితో కలిసి ఉండడం, శుక్రతో కలిసి ఉండడం, ఫోకస్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, చెయ్యాలనే తపన ఉంటుంది, ఏం చెయ్యాలి గుర్తుంటుంది, కానీ పనులు టైం కావు. ఇది కాస్త ఒక రకంగా మెర్కురీ కూడా రెట్రోగేడ్లో ఉన్నారు కాబట్టి బుధ భగవానుడు ఏప్రిల్ 7వ తారీఖు దగ్గరలో ఇది మెరుగుపడ్డం చూస్తారు. ఈ ధోరణి, ఈ పద్ధతి, ఈ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఏప్రిల్ 3వ తారీఖు దగ్గర నుంచి ఈ ఆగిపోయిన పనులు, స్టాగ్నేషన్లో ఉన్న పనులు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. శుభంగా కూడా ఉంటుంది. లవ్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే 5th లార్డ్ కుజ భగవానుడు అగ్రెషన్కి కాస్త గురి చేస్తారండి. ఏప్రిల్ 3వ తారీఖు నుండి ఒక రకంగా బాగానే ఉంటుంది, బట్ ఏప్రిల్ 3వ తారీఖు తర్వాత కాస్త అంటే నేనెందుకు తగ్గాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఆ రకంగా కోపతప్పాలి పోకండి. నేను ఎక్కువ నువ్వు తక్కువ కాకుండా అదొక జంట, అదొక ఫ్రెండ్షిప్ అనే లెవెల్లోనే ముందుకు తీసుకెళ్ళండి. మ్యారేజ్ పరంగా చూసుకున్నట్లయితే 7th లార్డ్ని చూస్తాం కాబట్టి బుధ భగవానుడు చతుర్థంలో ఉండడము, మిగతా గ్రహాలన్నిటితో లైఫ్ పార్ట్నర్ మీద కోపము, ఇన్లాస్ మీద కోపము, మదర్ మీద కోపము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాస్త మాట భేదాలు, ఒకటికి 2 మాటలు జస్టిఫికేషన్ రావాల్సిన అవసరము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవసరము అన్నాను కానీ అయిపోతుంది అని అనలేదు. ఆ పరిస్థితి వస్తే స్టెప్ బ్యాక్, రిఫ్రెయిన్, డోంట్ డూ ఇట్, వెళ్ళకండి అంతవరకు, కామ్గా కూర్చోండి. ఓకే, శుభంగా ఉంటుంది. ఏప్రిల్ 7వ తారీఖు వరకు వెళ్ళండి. ఆ తర్వాత కొద్దిగా నెమ్మదిగా చాలా చక్కగా మెరుగుపడిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. బుధ భగవానుడు కూడా వీళ్ళందరూ కూడా ఇన్ని మంది గ్రహాలు కలిసి ఉన్నా కూడా అందరూ కేంద్రంలోనే ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బంది అంటూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే శని రాహులు కూడా కలిసి ఉండడంతో ఏమవుతుందంటే శ్రాపిత దోషానికి దగ్గరగా వెళ్తున్నారు కాబట్టి కాస్త హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటూ ఉంటాయి. ఏం లేదు, నార్మల్, ఇబ్బంది ఏం లేదండి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 9th లార్డ్ రవి భగవానుడు చతుర్థంలో ఉండడము, మళ్ళీ ఆయన ఏప్రిల్ 14 నుంచి ఎగ్జాల్టేషన్కి వెళ్ళిపోతారు, ఇబ్బంది అంటూ ఏముండదు. దశమ లార్డ్ వచ్చి బుధ భగవానుడు ఆయన ఆల్రెడీ 4వ స్థానంలో చతుర్థంలో కేంద్రంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. చాలా చక్కగా మీరు ఎంతో చక్కగా నేర్చుకోవడం కానివ్వండి, ఏదైనా స్కిల్ సెట్ నేర్చుకోవడం, చాలా చక్కగా ఎవరిదైనా హెల్ప్ అడగడం, 1కి 2 పనులు తెలివిగా పూర్తి చేసుకోవడం, టైంని ఆదా చేయడము, వృధా చేయకుండా అనుకున్న పనులని సాధించగలగడం, ఒక తపన ఉంది, నాకు జీవితంలో ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ పరంగా నేను ముందుకెళ్తాననే తపనతో వెళ్ళడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. శుభంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే బుధ భగవానుడి యొక్క నవగ్రహ మంత్రం చేసుకోండి, గణపతి ఆరాధన చేయండి. బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళండి, దూర్వ సమర్పించండి, తర్వాత కాస్త ఉండ్రాళ్ళు సమర్పించడం కానీ, బెల్లం ముక్క సమర్పించడం కానీ ఇలాంటివన్నీ చేయండి.
గురు భగవానుడు యొక్క నవగ్రహ స్తోత్రం కూడా చేసుకోవచ్చు. తర్వాత అరటిపళ్ళు తినడం లాంటివి గురువారం రోజు చేయకండి. అరటికాయ కూరలు తినకండి గురువారం రోజు. హనుమాన్ చాలీసా చేసుకోండి. హనుమాన్ చాలీసా నార్మల్గా ప్రతి రాశి వారికి సంవత్సరం మొత్తం చెప్తున్నాను నేను. అది చేయండి 2 సార్లు ప్రతిరోజు. మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తూ ఉండండి. శుభం జరుగుతుంది. శుభం.